మమ్మీ నాకు చాక్లెట్స్ కావాలి. నీకేం కావాలన్నా కొనిస్తాను నాన్న. అమ్మ నేను చాక్లెట్స్ తీసుకుంటాను. సరే తీసుకో. అమ్మా అమ్మా మిమ్మల్ని అమ్మా అమ్మ నాకు ఆ చాక్లెట్స్ కావాలి. నేను తర్వాత కొనిస్తాను కానీ పద ఇంటికి వెళ్దాం. అమ్మ అమ్మ నాకు ఆ చాక్లెట్స్ కావాలి. పదరా, ఇప్పుడు కాదు, తర్వాత కొనిస్తాను. అమ్మా 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 ఒక్క నిమిషం అమ్మా. అమ్మా 7 ఏళ్ల క్రితం గుడిలో అప్పుడే పుట్టిన పసిగందిని వదిలేసి వెళ్లారు. అది మీరే కదూ? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను పసికందుని గుళ్ళో వదిలేయడం ఏంటి? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అటు తప్పుకోండి మీరు. లేదు లేదమ్మా, ఖచ్చితంగా మీరే. 10 మందిలో ఉన్నా కూడా నేను మిమ్మల్ని గుర్తుపట్టగలను. అసలేంటండి మీరు? నేను కాదని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? అయినా పసిబిడ్డను వదిలేయాల్సిన అవసరం నాకే ఉంది. ఒక్కగానొక కొడుకు నా దగ్గరే ఉన్నాడు. కారణం నాకైతే తెలీదమ్మా. ఆ బిడ్డను మీరే వదిలారు. ఆ బిడ్డ మీకేమవుతాడో తెలీదు. ఆ బాబును వదిలింది మాత్రం మీరే. నేను పిలుస్తుంటే కంగారుగా వెళ్ళిపోయారు మీరు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నేనైతే కాదండి. పదరా. ఏం చేస్తున్నారండి మీరు? ఏంటండి ఇది? ఏంటండి ఇది? మీ షాప్ కు వచ్చే ఆడవాళ్ళకి రక్షణ ఉండదా? ఈ పూజారి గారు బలవంతంగా తన ఫోన్లో నా ఫోటోస్ తీస్తున్నారు. పూజారి గారు చాలా మంచివారండి. ఆయన గురించి మాకు బాగా తెలుసు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? కావాలంటే ఆయన ఫోన్లో నా ఫోటోస్ ఉంటే చూడండి. మర్యాదగా ఫోటోస్ డిలీట్ చేయించండి, లేదంటే ఈ షాప్ మీద నేను కేసు పెడతాను. అమ్మా వద్దులే అమ్మా, మీ ఫోటోలు నేనే డిలీట్ చేస్తాను. కావాలంటే చూడు. చేశానమ్మా. పదరా. బాబును గుళ్ళో పెట్టింది ఖచ్చితంగా ఈవిడే. కానీ ఎందుకు నన్ను దబాయిస్తుంది? ఫోటో తీసి సీతగారు చూపిద్దామనుకున్నాను. ఇక్కడ కనిపించింది అంటే గట్టిగా ప్రయత్నిస్తే ఈవిడ ఆచూకీ దొరికి తీరుతుంది. రాము, పిల్లలకి దుప్పట్లన్నీ నువ్వే పంచు. అలాగే మిస్. వదినా. శ్రవణ్ రా. శ్రవణ్ రమ్మన్నావేంటి వదినా? కంగ్రాట్స్ శ్రవణ్, సరస్వతి ప్రెగ్నెంట్ అంట కదా? అవును వదినా, నేనే వచ్చి చెప్దామనుకున్నాను, నువ్వే ఈలోగా రమ్మన్నావు. మంచి వార్త చెప్పావు బాబు. నీకు 12 బిడ్డ పుట్టాలి. థ్యాంక్స్ బామ్మ. దీర్ఘాయుష్మాన్ భవ. మిస్ ఎవరైనా? తను నా మరిది, పేరు శ్రవణ్. నమస్తే అండి, నా పేరు రామారావు. రాము అని పిలవచ్చు. శ్రవణ్, ఒకసారి సరస్వతికి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. సరే వదినా.
సరస్వతి, ఇదిగో పెద్దదిన మాట్లాడుతుందంట, ఒకసారి మాట్లాడు. నాకు చాలా నీరసంగా ఉంది శ్రవణ్. అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు. అది కాదు సరస్వతి, ఒకసారి మాట్లాడు. నాకు ఓపిక ఉంది కానీ ఆవిడతో మాట్లాడేంత ఓపిక లేదు. ఇప్పుడు కడుపు గురించి సోది చెప్తుంది. అవన్నీ నాకు అవసరమా? వదినా, సరస్వతికి బాగా నీరసంగా ఉందంట. తర్వాత తనే నీతో ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పింది. పర్లేదులే శ్రవణ్, నువ్వు నాతో రా. శ్రవణ్, తీసుకో. ఎందుకు వదినా? సరస్వతి కడుపులో పిండం గట్టిగా ఉండటానికి 10 రోజులకొకసారి 6 ఇంజెక్షన్లు చేయించాలంట కదా. అంత కాస్ట్లీ ఇంజెక్షన్స్కి ఇప్పుడు నువ్వు డబ్బులు ఎలా సర్దుబాటు చేయగలవు? ఇవి ఇంజెక్షన్స్కి, మిగతా మెడికల్ ఖర్చులు కొంచెం. మిగిలిన 5 ఇంజెక్షన్స్ కూడా నేనే అడ్జస్ట్ చేస్తాను. ఈ విషయం మీకెలా తెలిసింది వదినా? ఆ చిట్టి చెప్పింది. మారుతి ఫోన్ చేసి నువ్వు ఇబ్బంది పడుతున్నావని చెప్పాడంట. నన్ను అడగడానికి మొహమాటం అడ్డొచ్చిందా శ్రవణ్? అదేం కాదు వదినా. మరో విషయం గట్టిగా గుర్తుపెట్టుకో శ్రవణ్. నేను మనుషులకి దూరంగా ఉన్నానే కానీ నేను ప్రమాణం చేసిన బాధ్యతలకి కాదు. నేనిక్కడున్నా, నీతో లేకపోయినా నా 3 మరదళ్ళు చెల్లెళ్ల బాధ్యత నాది. ఇదిగో తీసుకో. సరస్వతిది కొంచెం తెలియనితనం. గర్భం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. సరే వదినా, నేను బయలుదేరుతాను. శ్రవణ్, రాముని కొంచెం ఆశ్రమం దగ్గర వదిలేసి వెళ్ళు. అలాగే వదినా, వస్తాను. అమ్మ నాకు చాక్లెట్స్ కావాలి, రా అమ్మ వెళ్దాం. బబ్లు, ఊరికి విసిగించుకు నన్ను. నాకు తలనొప్పిగా ఉంది. అమ్మ నాకు చాక్లెట్స్ కావాలమ్మా. విసిగించుకని చెప్పానా? మారుతి, నాకు తలనొప్పిగా ఉంది, మాత్రలు తీసుకునిరా. అలాగే అమ్మగారు. దాక్షాయణి, నువ్వు బబ్లు బయటికి వెళ్ళారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? పని మీద బయటికి వెళ్ళొస్తున్నామండి. అన్ని చోట్లకి మీకు చెప్పే వెళ్ళాలా ఏంటి? సర్లే, సరస్వతి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. సరస్వతి ప్రెగ్నెంట్ అయితే నేనేం చేయాలి? నాకేంటట? నీకు టెక్కుందని తెలిసి నిన్ను కెలికాను చూడు, నాది బుద్ధి తక్కువే. అడుగడుగునా నేను నీకు ప్రతిదానికి అండగా ఉంటున్నా కూడా నాకు కడుపు వచ్చిందని తెలిసి సంబరపడిపోతావనుకున్నాను గాని అంత శుభవార్తని కూరలో కరివేపాకులో తీసిపారేస్తావనుకోలేదు. అయ్యో, నేనున్న టెన్షన్లో అలా అనేశాను సరస్వతి. మరే ఉద్దేశం లేదు. సారీ, ఏమనుకోకు. ఏది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దాక్షాయణి. డాక్టర్ ఏమైనా ప్రికాషన్స్ చెప్పారా? ఏముంది, బరువులు మొయ్యొద్దు, ఫుడ్ బాగా తీసుకోమని అన్నారు. అవును, నువ్వెందుకు అంత ఇరిటేటింగ్ గా ఉన్నావు? అది ఏమైందంటే, అమ్మగారు, హే, చెప్పగానే పనిచేయడం చేత కదా, అవతలి పెట్టేళ్ళు.
నువ్వేదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ వస్తానులే దాక్షాయణి. సరే. అక్క కొడుకు అదే అనాథాశ్రమంలో ఉన్నాడని తెలిసింది, కానీ వాడు ఎవరో తెలుసుకోలేకపోయాను. తన కన్న బిడ్డెవరో సీతక్క తెలుసుకునే లోపే తన బిడ్డని తనకి దూరం చేయాలి. కానీ ఎలా? ఈసారి అమ్మా అనాథాశ్రమం పిల్లలకి ఆర్థికంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అక్కడ ఉండే అనాథ పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయించి వచ్చిన విరాళాలన్నీ వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాం. అక్కడ జరిగే ప్రోగ్రాంకి బావగారితో కలిసి వెళ్ళి సీతక్క కొడుకెవరో కనిపెట్టాలి. ఒరేయ్, నాకివ్వచ్చుగా, నేను పంచుతాను. సీత టీచర్ నన్నే పంచమని చెప్పారు. నాకు అదే కావాలి. తీసుకో. రే గణేష్, ఆయా దాచినవన్నీ లెక్క పెట్టుకో. రేపు సీత టీచర్ రాగానే లెక్క చెప్దాం. సరేరా. రే, నేనెక్కడ దాచానురా? ఎక్కడ దాచావా చెప్తానుండు. ఇదిగో ఇక్కడ. ఇవ్వు. తీసుకో. రే గణేష్, ఇంకెవరైనా ఉన్నారా? అందరు అయిపోయారు రాము. సరే, ఒక్కసారి కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి రాము. మరి నువ్వొకటి నేనొకటి తీసుకుందాం. ఇంకా 5 మిగులుతాయి. మరి నాకురా? ఇంతకు ముందు దాచావు కదా, అవన్నీ నీకే ఆయా. సరేలే. గణేష్, నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో. ఆయా. ఏం లేదు. ఏం లేదా? మరెళ్ళు. సరే. పదరా గణేష్. నేను ముందు తప్పుగా అనుకున్నానురా. సీతా టీచర్ చాలా మంచిది. నేను చెప్పాను కదరా. సీతా టీచర్ ఇంట్లో తాతయ్య బామ్మ ఉన్నారు. నాతో బాగా మాట్లాడారా. ఈసారి ఇద్దరం కలిసి టీచర్ ఇంటికి వెళ్దాం. అలాగే. టీచర్ నాకు త్వరలోనే మా అమ్మని కల్పిస్తానన్నారు. అప్పటి వరకు తననే అమ్మ అనుకోమంది. అవును, నీ కమ్మలో అన్నం కూడా పెట్టింది కదూ. అమ్మా, 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 అమ్మా. నాన్న,
నేన్రా మీ అమ్మను. అమ్మా, ఎలా ఉన్నా? నా దగ్గరికి ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నావా? తొందరలోనే వచ్చి నిన్ను నాతో తీసుకొచ్చుకుంటాను. ఇక నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు. అమ్మా, నేను నిన్ను దూరం చేసుకోనురా. దూరం చేసుకోను. అమ్మా, దూరం చేసుకోను. నువ్వు నాతోనే ఉంటావు. అమ్మా, 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 అమ్మా. రే రాము, ఏమైందిరా? మా అమ్మ వస్తున్నానని చెప్పిందిరా. గొంతచ్చు సీత టీచర్ గొంతులా ఉంది. టీచర్ అదే ప్రేమ చూపిస్తుంది కదరా, అందుకే అలా అనిపించుంటుంది. పడుకో. బాబు, మీ పెద్దనాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఒకసారి పిలుస్తావమ్మా? తింటున్నానుగా. కనిపించడం లేదా? అయ్యాక పిలుస్తానులే. బబ్లు, ఏంటండి ఇలా వచ్చారు? కొంచెం రామరాజు గారిని పిలుస్తారమ్మా? సరే, ఒక్క నిమిషం అండి. బావగారు. నమస్కారం రామరాజు గారు. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? రామరాజు గారు, అమ్మా అనాథాశ్రమం విరాళాల సేకరణ కోసం కార్యక్రమం చేద్దాం అనుకున్నాం కదా. ఆ కార్యక్రమం ఎలా చేయాలి, వచ్చిన విరాళాలు ఎలా పిల్లలకు ఖర్చు పెట్టాలి అని ఒక మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందనిపించింది. ఆశ్రమానికి వెళ్దాం, వస్తారా? నేను కూడా వెళ్ళి అక్క కొడుకు ఎవరో తెలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఆలోచిస్తున్నారంటే మీకేమైనా పనుందా రామరాజు గారు? అదేం లేదు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. మీకోసం ఎదురు చూస్తుంటాం. వస్తామండి. మంచిది. బావగారు, మీరేమనుకోకపోతే మీతో పాటు నేను కూడా వస్తాను. బావగారు, పిల్లలకి సంబంధించిన కార్యక్రమం కదా, బబ్లూని కూడా తీసుకుని వస్తే వాడికి కూడా సరదాగా ఉంటుంది. నాకు కాస్త సమయం గడిచినట్టుగా ఉంటుంది. ఏమంటారు? సరేనమ్మా, నేను ఇక్కడ దాకా వెళ్ళొస్తాను. సరే బబ్లు, రా, పద. బామ్మా, నా ఫోన్ చూడు. అలాగేనమ్మా. హలో, కొంచెం సీత గారికి ఫోన్ ఇస్తారండి? అలాగే. అమ్మ సీత, ఎవరో నీతోనే మాట్లాడాలంటమ్మా. వస్తున్నాను బామ్మా. హలో హలో సీత గారు, మాతృదినోత్సవానికి పిల్లలతో కార్యక్రమం చేద్దాం అనుకున్నాం కదా, దానికోసం మీటింగ్ ఏర్పాటు చేశాం. రామరాజు గారు కూడా వస్తున్నారు. మీరు ఈరోజు ఆశ్రమానికి వస్తున్నారా మేడం? వస్తున్నానండి. సరే మేడం. బామ్మ, నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా, జాగ్రత్త. అలాగే.
కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలని పిల్లల కోసం ఎలా ఉపయోగించాలో ముందు మీరు చెప్పండి రామరాజు గారు. నేను ఈ ఆశ్రమాన్ని బాగా గమనించాను. పిల్లలు ఉండడానికి పేరుకైతే ఒక బిల్డింగ్ ఉంది, కానీ బాత్రూమ్స్ కానీ, వాటర్ కానీ, సరైన వంటగది కానీ, పడుకోవడానికి వీలుగా గదులు కానీ, సరైన వసతులు ఏవీ లేవు. వచ్చే ఫండ్స్తో పాటు నేను కూడా కొంత డబ్బు కలుపుతాను. ఈ పిల్లలు ఉండడానికి అన్ని విధాలుగా వసతులుండే ఒక కొత్త బిల్డింగ్లోకి మారుతాం. మీ ఆలోచన బాగుంది రామరాజు గారు, అలాగే చేద్దాం. మీరేమంటారు సీత గారు? ఈ అభిప్రాయం నాకు నచ్చలేదు.